హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను టొరంటో జూ అయితే చూపించబోతున్నాను. సో ఈ సమ్మర్లోనే కొంచెం ఇక్కడ కెనడాలో బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. వన్స్ వింటర్ స్టార్ట్ అయిపోయాక అసలు మనం ఇంకెక్కడికి వెళ్ళలేము. సో అంత కోల్డ్ ఉంటుంది. సో ఈరోజు అయితే మేము టొరంటో జూకి అయితే ప్లాన్ చేసాము కిడ్స్ని తీసుకొని. సో ప్రజ్ఞాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. సో వాళ్ళిద్దరికి కంపెనీ ఉంటే మమ్మల్ని కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా విసిగించకుండా కాస్త ఎంజాయ్ చేస్తాడని అలా కంపెనీ దొరికినప్పుడు వెళ్ళామన్నమాట. సో కానీ ఎక్స్పెక్ట్ చేసినంత బాగా అయితే లేదు, బట్ ఏదో కొంచెం ఉన్నాయి. కానీ ఏరియా అయితే చాలా పెద్దది. దగ్గరలో అయితే ఏమీ లేవు. ఒక దాని నుంచి ఇంకో దాన్ని చూడడానికి వెళ్ళడానికి ఐ థింక్ వీ హ్యావ్ టు వాక్ టూ మచ్ డిస్టెన్స్. సో నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు వెళ్ళినందుకు. బాగా సన్నీగా ఉండింది. చిన్నోన్న తీసుకొని వేసుకొని ఇట్లా అంతా నడవడానికి బాగా ఇబ్బంది అయిపోయిందనమాట మాకు. సో కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. కొంచెం క్లైమేట్ అది చెక్ చేసుకున్నాక. సో ఇక్కడ చూసారా, ఇది మాకు ఫైనల్గా చాలాసేపటి తర్వాత ఫస్ట్ అంతా చిన్న చిన్నవే ఉన్నాయి. కాసేపు బాగా డిసప్పాయింట్ అయ్యామన్నమాట, ఏంటి ఏం లేవని. సో కొంచెం దూరం వెళ్ళాక ఈ చింపాంజీ అయితే ఉండింది. కాసేపు అలాగే స్టేర్ చేస్తూ ఉండింది అనమాట మనుషుల సైడు. కొంచెం సేపటికి కదిలింది. ఇది ఆస్ట్రిచ్, ఇది వచ్చేసి హిప్పోపోటమస్. సో మీకు నా కొన్ని క్లిప్స్ అయితే అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను. ఏమన్నా మాకు కొంచెం పర్లేదు అని ఈ యానిమల్ చూపించవచ్చు అనుకునేది మేము కొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట. సో తర్వాత కాసేపటికి 2 జిరాఫీలు కనిపించాయి. సో జిరాఫ్ కూడా బాగున్నాయి, పెద్దవి బాగానే ఉన్నాయి అన్నమాట. అట్లా ఏదో ఈ జూ ఒక ఫుల్ డే అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది. బాగా స్ట్రెయిన్ అయిపోయాము. పిల్లలతో కొంచెం కష్టం అనిపించింది అనమాట. స్ట్రాలర్స్లో తీసుకెళ్ళాలి. కాసేపు కూర్చుంటాడు, కాసేపు దిగి ఇదిగోండి ఎక్కడైనా స్టాప్ చేసేస్తాలన్నమాట. ఇట్లా దిగేసి ఓన్లీ రన్నింగ్ మోడ్ ఆన్ అవుతుంది. మేము క్యాచ్ కూడా చేయలేము. కొంచెం క్రౌడ్గా ఉంటుంది కదా, కొంచెం భయం వేస్తుంది అక్కడ అట్లా చేస్తున్నప్పుడు. బట్ అసలు కూర్చోబెట్టలేకున్నాం అనమాట. సో అలా వెళ్ళిపోతాడు, ఎవరు లేదు. ఇక్కడ ఏదో ఫీట్స్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళు కూడా కాస్త షాక్ అయ్యారు, ఏంటి ఎవరు ఈ పిల్లడు ఇలా వచ్చేసి సడన్గా కూర్చుంటున్నాడు అనేసి. సో అలాగ పాపం అలాగే కూర్చోబెడితే వాళ్ళకి కష్టం కదా. సో ఎప్పుడు కింద దిగేసి పరిగెత్తాలంటాడు. ఇక్కడ కిడ్స్ అయితే అలా అలో చేయరనమాట. కిడ్స్ అందరు స్ట్రాలర్లోనే కూర్చోవాలి. ఇంకో దగ్గర ఈ గాడ్జిల్లాస్ ఉన్నాయి. ఇవైతే చాలా ఉన్నాయి అన్నమాట. చూసారా, కిందకు వచ్చి ఏవో ఆకులు తీసుకొని స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అలా ఏవో తింటున్నాయి అన్నమాట అన్నీ. వాటికి లంచ్ టైంలో ఉంది. ఇక్కడ పక్కనే కొంచెం ఏదో కైండ్ ఆఫ్ యాక్టివిటీ కిడ్స్కి బాగానే అనిపించింది, కానీ మళ్ళీ చార్జ్ చేస్తున్నారు. సో కొంచెం ఓపిక ఉండే వాళ్ళు వెళ్తున్నారనమాట. సో మా ప్రజ్ఞాన్ని అడిగితే వద్దు అన్నాడు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మేము కూడా సరే అనుకున్నాం. ఏదో కిడ్స్ అడ్వెంచర్ థీమ్ లాగా ఏదో పెట్టారు. సో కొందరు పిల్లలు ట్రై చేస్తున్నారనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఏవో బర్డ్స్లా ఉన్నాయి. బట్ నేనైతే అంత సాటిస్ఫై కాలేదు. లైన్ అని చెప్పారు, అక్కడ లైన్ టైల్ ఒక్కటి కనిపించింది అనమాట, లైన్ కనిపించలేదు. ఇక్కడే లైన్ అని చెప్పారనమాట. కానీ మేము అక్కడికి ఎక్సైటెడ్గా వెళ్తే అక్కడ ఎక్కడ అదుగో అంటున్నారే, అక్కడ ఏం కనిపించలే. మీరు అక్కడ చూసారంటే కొంచెం వైట్ పార్ట్ కనిపిస్తుంది కదా, అది అక్కడ పడుకొని ఉందన్నమాట. అది నిజంగా లైన్ వద్దు లేకపోతే ఏమో తెలియదు, తోక అయితే కనిపిస్తుంది. సో మాకైతే కనిపించలేదు లైను. సో అలా వెళ్తూ ఉన్నాము. ఇదేదో మరి నిజంగా రాక్ మరి సెటప్ నాకు తెలియదు, కానీ కొంచెం బాగానే అనిపించింది. ఎక్కువ కెనడియన్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ జూలో. ఇట్లా ఉందన్నమాట రాక్ సెటప్ అంతా. వెళ్ళాము, ఒక జీబ్రా, జిరాఫీ చూసాము. ఇంకా ఎలిఫెంట్ ఫస్ట్ అయితే నేను వెళ్ళింది ఎలిఫెంట్స్ ఉంటాయేమో చిన్నవాడికి. మా చిన్నబాబుకి ఏంటంటే ఎలిఫెంట్స్ అంటే బాగా ఇష్టం. సో మేము అన్నం పెట్టేటప్పుడు కూడా అన్ని ఎలిఫెంట్సే చూపిస్తుంటాం. సో వాడు కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాడని తీసుకెళ్ళా, కానీ నాకు ఎంతసేపటికి ఎలిఫెంట్ అయితే కనిపించలేదు.
ఇది వచ్చేసి ఏదో వన్ కైండ్ ఆఫ్ మంకీలా ఉన్నాయి, కానీ డేంజరస్ అనమాట. సో అట్లా గ్లాసెస్ అవి బిగిచ్చేసి ఉన్నారు. సాటిస్ఫై అయితే ఏం కాదు. అక్కడక్కడ కాసేపటికి మధ్యలో నేను ఇంకా చిన్న బాబు నిద్రపోతే అక్కడ ఉండిపోయాను, వాళ్ళని వెళ్ళి అన్నీ కవర్ చేసుకొచ్చేయమని. ఇవి జీబ్రాలు, బట్ కొంచెం చూసుకునే వెళ్ళాలి, అంత వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కాదనిపించింది టొరంటో జూ. బట్ అక్కడక్కడ కొన్ని, ఇది హిప్పోపోటమస్ అయితే బాగా పెద్దవి ఉన్నాయి, కొన్ని పర్లేదు కొత్తవి చూసాము, కానీ కొన్ని అయితే వేస్ట్ అనిపించింది. హిప్పో అయితే అసలు చాలా బల్క్గా ఉందన్నమాట, భయం వేసింది దగ్గర నుంచి చూడగానే. అలాగా ఇంతే అండి. We will meet in the next video. So keep supporting me. Please do subscribe to my channel. Bye bye.